దేశంలో సగటున ఓ వ్యక్తి ఆహారానికి చేసే ఖర్చు కన్నా మద్యం తాగడానికి ఎక్కువ వ్యయం చేస్తున్నారా? మన దేశంలో ఎక్కువ మద్యం తాగుతున్నది ఏ రాష్ట్రాల్లో? ప్రభుత్వాలకు వేల కోట్ల ఆదాయం వస్తున్న తాగుబోతుల సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రపంచంలోనే అత్యధిక కల్తీ మద్యం మరణాలు మన దేశంలోనే ఎందుకు జరుగుతున్నాయి? వాచ్ దిస్ రిపోర్ట్. మనిషి ఆహారం కన్నా మద్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తిండి లేకపోయినా పర్వాలేదు, లిక్కర్ ఉంటే చాలనుకుంటున్నారు చాలా మంది మందుబాబులు. ఆంధ్రప్రదేశ్ లో సగటున రోజుకు ఒక వ్యక్తి ఆహారానికి చేసే ఖర్చు 80 రూపాయలైతే అదే మందు కొట్టడానికి 158 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రోజంతా కష్టపడే దినసరి కూలీలు, రిక్షా వాలాలు, ఇతరత్రా సాదాసీదా పనులు చేసుకునేవారు ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారు. కాస్త సంపాదన ఎక్కువ ఉన్నవారు ఎంత వెచ్చించి తాగినా అది వారి ఆర్థిక పరిస్థితిపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపదు. కానీ దినసరి కూలీలు తమ ఆదాయంలో 3వ వంతును మందుకే పోస్తున్నారు. రోజుకు 2-3 క్వార్టర్లు తాగేవారైతే ₹1 కూడా ఇంటికి తీసుకెళ్లడం లేదు. రోజంతా కష్టపడి సంపాదించినదంతా మందు కోసం ఖర్చు చేసి ఉత్త చేతులతో ఇంటికి వెళ్లేవారు ఉన్నారు. కాగా ఒక రోజుకు సగటున ఆంధ్రప్రదేశ్ లో 85 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం అంచనా ప్రకారం 2021లో దేశంలో భోజనం కోసం చేస్తున్న ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో 43 రూపాయలైతే పట్టణ ప్రాంతాల్లో 91 రూపాయలుగా ఉంది. ఏపీలో రోజుకు సగటున 1,00,000కు పైగా కేసులు అమ్ముడుపోతున్నాయి. అంటే కేసుకు 48 సీసాల చొప్పున మొత్తం 48,60,000 బాటిల్స్ విక్రయిస్తున్నారన్నమాట. రోజుకు 34,601 కేసుల బీరు అమ్ముడవుతోంది. కేసుకు 12 సీసాల చొప్పున అవి 4,15,000 బాటిల్స్. రాష్ట్ర జనాభా 5 కోట్లు కాగా దీనిలో మహిళలు, పిల్లలు కాకుండా పురుషుల సంఖ్య 2 కోట్లకు పైనే ఉంది. రాష్ట్రంలోని పురుషుల్లో ప్రతి 4గురిలో ఒకరు మందు తాగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో చేసిన ఓ సర్వే ప్రకారం రాష్ట్రంలో 30 లక్షల మందికి మద్యపానం అలవాటు ఉందని తేలింది. ఇప్పుడది 50 లక్షలు దాటింది. దినసరి కూలీల ఆదాయమంతా మద్యానికే సరిపోతోంది. కుటుంబాలు నడవడం కష్టసాధ్యంగా మారింది. అప్పుల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా మద్యం అలవాటును తప్పించేందుకు డిఅడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సామాజిక ఉద్యమకారులు సూచిస్తున్నారు. అయితే డ్రగ్ అడిక్ట్స్ కోసం డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కానీ మద్యం బానిసలకు మాత్రం అలాంటివేమీ లేవు. ఒకప్పుడు మద్యపానాన్ని సమాజం దురలవాటుగా చూసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో ఎక్కువగా పెద్దవారికే మద్యం అలవాటు ఉండేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మందు కొడుతున్నారు. 30 ఏళ్లలోపు వారిలోనూ మద్యం సేవించే అలవాటు పెరిగింది. తొలినాళ్లలో బీర్ తాగి తర్వాత బ్రాందీ, విస్కీలు కొడుతున్నారు. మద్యపానాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా తీసుకోవడం వల్ల నానాటికి షాపులు పెడుతున్నారు, బార్లు పెడుతున్నారు. ఇంకా దాన్ని మన కింది స్థాయికి ఎక్కడికెక్కడ అమ్ముకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చేసేటువంటి పద్ధతిలో పోతూ ఉన్నారు. అందుకోసమే మత్తు పదార్థాల వాడకం పెరుగుతుంది. మత్తు పదార్థాలు వాడడం అనేటువంటిది క్రమంగా అది శాంతి భద్రతల పరిస్థితి దారితీస్తుంది. ఎందుకంటే యూత్ తాగుతారు, తాగిన తర్వాత ఆ మత్తులో కొట్లాడతారు, కొట్టుకుంటారు, చంపుకుంటారు. ఆ తర్వాత మత్తు పదార్థం లేకుండా మర్డర్ చేయరు. ఎవడైనా మర్డర్ చేసేవాడు వాడు తాగే మర్డర్ చేస్తాడు. ఆ రకంగా ఏంటంటే శాంతి భద్రతల పరిస్థితికి కారణమవుతుంది. కుటుంబాలు గుళ్ళైపోతున్నాయి, కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక సామాజిక సమస్యగా దీన్ని చూసి సామాజిక సమస్యను పరిష్కారం చేయడంలో బాగా మద్యపానాన్ని నిరుత్సాహపరచాలి, తాగకుండా చూడాలి అనేది కాకుండా ప్రభుత్వాలు పెంచుతూ ఉండడం వల్ల ఆదాయమే మార్గంగా తీసుకొని మత్తు పదార్థాలు వాడకాన్ని పెంపొందిస్తూ ఉండడం వల్ల ఇది ఒక మినేజ్గా ఒక దురాచారంగా ఒక సమాజాన్ని నష్టం చేసేటువంటి చర్యగా తయారైంది. భారతదేశంలో అత్యధికంగా మద్యం తాగేది తెలుగు రాష్ట్రాల్లోనేనని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అధ్యయనంలో తేలింది. తలసరి వినియోగం తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ. ఆ తర్వాత ఎక్కువ తాగుతున్నది హిమాచల్ ప్రదేశ్,
పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్ లో. గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల తర్వాత బీహార్, గోవా, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, త్రిపురలో ఎక్కువగా తాగుతున్నారు. అసోం, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా మందు కొడుతున్నారు. చాలా రాష్ట్రాలు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగానే చూస్తున్నాయి. జార్ఖండ్ లో మద్యంపై అత్యల్ప పన్నులు 67% వేస్తున్నారు. అత్యధికంగా గోవాలో 722% ట్యాక్స్ వేస్తున్నారని తేలింది. ఒక్క హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక తప్పిదే అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్సైజ్ ట్యాక్స్ తో పాటు సేల్స్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. చాలా మంది మొదట్లో ఫ్యాషన్ గా తాగడం మొదలుపెట్టి తర్వాత బానిసలవుతున్నారని సర్వేలో తేలింది. భారత్ లో ఆల్కహాల్ మార్కెట్ ఏటా 7% పెరుగుతోంది. కల్తీ మద్యం మితిమీరి తాగడం వల్ల ప్రపంచంలోనే అత్యధిక చావులు మన దేశంలోనే జరుగుతున్నాయి. చైనాతో పోలిస్తే లిక్కర్ మరణాలు దాదాపు 2.5 రెట్లు ఎక్కువ. మన దేశంలోనే కాదు, మొత్తం దక్షిణాసియాలోనే ఇల్లీగల్ లిక్కర్ పై కంట్రోల్ లేదు.